ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు చోట్ల కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది. టీటీడీసీ, పాలిటెక్నిక్ కాలేజ్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు తీవ్ర ఎండల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ఆదిలాబాద్ ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. అధికారులు కావచ్చు, మిగతా కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది, మిగతాదంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. సో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జరుగుతుంది కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు. కానీ ఆయనే ఆఫీసర్గా ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడడం. సార్, ఎట్లా ఉండబోతుంది కౌంటింగ్ సంబంధించి? ఎంతమంది సిబ్బంది ఉండబోతున్నారు? ఎట్లా, ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్స్ అవుతాయి? సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మన 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇప్పుడు మన 4th జూన్కి పొద్దున 8 o'clock స్టార్ట్ అయితే. సో మన దగ్గర 3 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి టీటీడీసీ, అక్కడ ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అవుతాయి. సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్, అక్కడ నిర్మల్, ఖానాపూర్ అండ్ ముదోల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈవీఎం కౌంటింగ్ అవుతాయి. తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన ఆసిఫాబాద్ అండ్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ అవుతాయి. సో అన్ని కౌంటింగ్ హాల్స్ ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్, అన్ని కౌంటింగ్ హాల్స్లో 14 టేబుల్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్ కౌంటింగ్ హాల్ సంబంధించిన అక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ 356 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 16 టేబుల్స్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన 2 రౌండ్స్లో కంప్లీట్ అవుతాయి. మిగతా అన్ని చోట్ల సుమారుగా 20 నుంచి 23 రౌండ్స్లో ఈవీఎం కౌంటింగ్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. సో వాటికి సంబంధించిన మనం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో బేసికల్గా ఈవీఎం కౌంటింగ్ సంబంధించిన ఒక టేబుల్కి కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, సో వాళ్ళందరికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ ఒక మైక్రో అబ్జర్వర్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రిజల్ట్ అవుట్ అయిన తర్వాత కొద్దిగా సెలబ్రేషన్స్ కానీ లేకపోతే కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏర్పాటు ఎట్లా ఉండబోతుంది సార్? ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారు సార్ వాళ్ళకి, ఏం చెప్తారు? సో బేసికల్గా దాని తరఫు నుంచి మన పోలీసు బృందాలు కూడా చాలా యాక్టివ్గా ఉంది. సో పోలీస్ బృందాలు కూడా ఆఫ్టర్ ఏవైతే రిజల్ట్ అయిన తర్వాత సో మన బేసికల్గా ఇది సెలబ్రేషన్ ఎక్కడైనా మనం చేయడానికి వీల్లేదు. సో ఎందుకంటే మనం ఈ కౌంటింగ్ వరకు ఈ సెక్షన్ 144 కూడా ఎట్లయినా ఇంప్లిమెంట్ ఉంటుంది. సో వాటికి ఎక్కడైనా ఏమైనా సెలబ్రేషన్ చేయాలి అంటే నా రిక్వెస్ట్ వాళ్ళతో ఖచ్చితంగా మీరు పోలీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోండి. సో ఎండల దృష్ట్యా కొద్దిగా కౌంటింగ్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కౌంటింగ్ పూర్తి చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.